నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా మిమ్మల్ని వీడియో స్టార్ట్ చేసే ముందు. అనుష్క, ప్రభాస్ యాజ్ ఏ కపుల్ ఆఫ్ స్క్రీన్‌లో ఆన్ స్క్రీన్‌లో అదిరిపోతారు. ఆఫ్ స్క్రీన్‌లో వాళ్ళిద్దరూ కపుల్‌గా బావుంటారు. పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని ఎంతమంది కోరుకుంటున్నారు? బావుంటుంది లేదా గుడ్ పెయిర్ అని, గుడ్ కపుల్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అది కోరుకుంటున్నారనేది. ఇక విషయంలోకెళ్తే 'మిర్చి' సినిమా నుంచి చూస్తున్నాం వీళ్ళిద్దరు కాంబినేషన్‌ని. చాలా అందంగా ఉంటారు స్క్రీన్ మీద. 'బాహుబలిలో' అయితే పీక్స్ ఆఫ్ వరల్డ్ సినిమాని చూపించారు. ఇద్దరి పెర్ఫార్మెన్స్ గానీ, 'అమరేంద్ర బాహుబలి' అండ్ 'అనుష్క' లెవెల్ అసలు 'అనుష్క' అసలు అద్భుతంగా ఉంటుంది స్క్రీన్ మీద. 'ప్రభాస్' లెవెల్ ఆఫ్ హీరోయిన్ అంటే 'అనుష్కయే'. ఆ తర్వాత ఎంతమందితో చేసినా మీకు 'కల్కిలో' దీపికతో చేసినా, 'శృతి హాసన్‌తో 'సలార్‌లో' చేసినా, 'సాహోలో' శ్రద్ధ కపూర్ లాంటోళ్ళు చేసినా ఎవ్వరూ ఆనలేదనమాట. స్క్రీన్ మీద 'ప్రభాస్' పక్కన 'అనుష్కయే' బావుంటుందని అందరూ నమ్ముతారు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇద్దరు పెళ్లి చేసుకుంటే బావుండని కోరుకునే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇద్దరికి. అందువల్ల ఏం జరిగిందంటే 'ఘాటి' సినిమాని 'ప్రభాస్' ఫ్యాన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. 'ప్రభాస్' ఫ్యాన్స్ చాలా చాలా ఇష్టపడి ఎలాగైనా సరే 'స్వీటీ' మళ్ళీ వచ్చింది. మన 'స్వీటీ' మన వదిన వదిన అని పిలుచుకుంటారు చాలామంది. మన వదిన. సో, ఈ మూవీని ఎట్లాగైనా మనం హిట్ చేయాలి. పెద్దగా ప్రమోషన్స్ లేవు. 'అనుష్క' కొన్ని రీజన్స్‌కి బయటికి రాలేని పరిస్థితి ఉంది. కేవలం ఆడియో ప్రమోషన్స్ మాత్రమే చేస్తోంది. సో, మనం ఈ సినిమాని నెత్తినేసుకోవాలి అని వేసుకుని సినిమాని బాగా సోషల్ మీడియాలో జనాలకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అట్లా ఎక్కిస్తున్నటువంటి టైంలో కూడా చాలా ఆహ్, అంటే 'అనుష్క' నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. చాలా కష్టపడుతున్నారు నా కోసం 'ప్రభాస్' ఫ్యాన్స్ అనేసి. 'ప్రభాస్‌తోనే' ఒక ఆడియో కాల్ చేసి దాన్ని కూడా ప్రమోషన్‌కి పంపించారు. 'రానాతో' ఒక ఆడియో కాల్ చేసి ప్రమోషన్‌కి పంపించారు. 'అల్లు అర్జున్‌తో' కూడా ఒక ఆడియో కాల్ చేసి ప్రమోషన్ పంపించారు. బట్ 'రానా' ఫ్యాన్స్ గాని, 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ గాని పెద్దగా ఈ సినిమాని ఎత్తున పెట్టుకోలే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి, 'అనుష్క'కి ఉన్నటువంటి బాండ్ అట్లాంటిది. సో, అందువల్ల వాళ్ళు చాలా నెత్తిన పెట్టుకున్నారు. బట్ అదే 'ప్రభాస్' ఫ్యాన్స్ ఈరోజు ఎందుకు 'అనుష్క' మీద చాలా కోపంతో ఉన్నారంటే ఓన్లీ సింగిల్ రీజన్ ఏంటంటే 'ఘాటి' లాంటి ఒక పేలవమైన సబ్జెక్ట్‌ని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేసావు? నీ లెవెల్ ఏంటి? 'అరుంధతి' లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి నువ్వు అట్‌లీస్ట్ ఆహ్, హ్మ్, 'రాణి రుద్రమ్మదేవి' లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినట్టు నువ్వు అట్లాంటి సినిమాలు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయావు? 'హరిహర వీరమల్లు' కంటే, 'కొండ పొలం' కంటే, 'క్రిష్' తీసిన సినిమాలు చెప్తున్నా. 'కంచె' కంటే చాలా దారుణంగా ఉన్న ఒక ఒక వీకెస్ట్ స్టోరీ, సిల్లీ పాయింట్, వరస్ట్ వీఎఫ్ఎక్స్ సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేసావు 'అనుష్క' అని, అంటే ఈ ఈ సినిమా కోసమా మేము నిన్ను నెత్తిన పెట్టుకుంది అని విపరీతమైన సీరియస్ అయిపోతున్నారు 'ప్రభాస్' ఫ్యాన్స్. 'అనుష్క' అసలు తన పరిస్థితి ఎట్లా ఉన్నా స్క్రిప్ట్స్ రావడమే కష్టమైపోయింది. ఈరోజు మామూలుగా ఏ హీరోయిన్‌కైనా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు రావడమే కష్టం. 'అనుష్క' ఇప్పటికి సీనియర్ హీరోయిన్ అయిపోయింది. చాలా మన దగ్గర 10 ఏళ్లకు మించి హీరోయిన్‌లు రాణించే పరిస్థితి ఉండదు కాబట్టి, ముసలోళ్ళు అయిపోయినా 70లు, 80లు వచ్చేసిన రజనీకాంత్‌లని, చిరంజీవుల్ని, బాలకృష్ణని ఎత్తున పెట్టుకుంటాం గానీ, కొంచెం ఏజ్ పెరిగిందంటే ఇంకా హీరోయిన్‌ని మనం పట్టించుకోను కూడా పట్టించుకోదు ఈ ఇండస్ట్రీ. అసలు పెళ్ళయిందంటే ఆళ్ళు మనుషుల కింద కూడా లెక్కేరు. సో, ఇట్లాంటి ఇండస్ట్రీలో 'అనుష్క' దగ్గర స్క్రిప్ట్స్ రావడమే కష్టం. బట్ ఉన్న దాంట్లో మంచి స్క్రిప్ట్ తీసుకుంటే బాగుండేది. ఇంత వరస్ట్ స్క్రిప్ట్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేసావని 'ప్రభాస్' ఫ్యాన్స్ చాలా కోప్పడుతున్నారు 'అనుష్కని'.